హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు పూర్ణాలు చేసి చూపిస్తానండి. డిఫరెంట్గా ఉంటాయి. అందరూ చేసే పూర్ణాలు కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పూర్ణాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకోవాలనుకుంటారు, అంత కమ్మగా అనిపిస్తాయి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక కప్పు మినపప్పు తీసుకొని గిన్నెలో వేసుకోండి. అదే కప్పుతో బియ్యం కూడా తీసుకొని ఆ గిన్నెలో వేసుకోండి. అవి రెండు కూడా వాటర్తో నానబెట్టుకోవాలండి. పప్పు బియ్యం అనేవి వేరువేరుగా పెట్టుకుని గిన్నెల్లో వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. ఇలా పప్పుని బియ్యాన్ని 4-5 గంటలైనా కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. బియ్యం అనేవి ఎక్కువగా తీసుకోకండి, సేమ్ క్వాంటిటీలో రెండు ఈక్వల్గా తీసుకోండి. ఇప్పుడు ఇవి రెండు కూడా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. నానబెట్టుకుని ఉంచుకుందాం. 4 గంటల తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే బాగా నాని ఉంటుంది కదా. ఇలా నానిన పప్పుని బియ్యాన్ని ఎక్కువగా వాటర్ పోసుకుని 4-5 సార్లు బాగా వాష్ చేసుకోండి. బాగా కడుక్కున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా కడుక్కుని తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో బియ్యం రుబ్బుకుందామండి. ముందుగా బియ్యం రుబ్బుకుంటే లోపలున్న పలుకులు కానీ నూకలు కానీ అలాంటివి ఏమీ కూడా పిండిలోకి రాకుండా చక్కగా నలిగిపోతుందండి. ఎక్కువగా వాటర్ అనేవి పోయకుండా పిండి అనేది గట్టిగా రుబ్బుకోవాలి. కొంచెంగా వాటర్ పోసుకుని రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న బియ్య పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందామండి. పిండి రుబ్బుకోవటం అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా రావాలండి. బియ్యం కానీ నూకలు కానీ అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. అంత సాఫ్ట్గా మెత్తగా నలగాలి. అదంతా గిన్నెలో వేసుకున్న తర్వాత మినపప్పు కూడా రుబ్బుకుందాం. వాటర్ అనేవి ఎక్కువగా పోయకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా రుబ్బుకోండి. పూర్ణాల పిండి అనేది పల్చగా ఉన్నట్లయితే పూర్ణాలు కరెక్ట్గా రావండి. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తే, అలాగే పై పూర్ణం అనేది పల్చగా వస్తుంది. ఎక్కువగా పొంగకుండా సన్నగా వస్తుందండి పూర్ణం అనేది. అందుకే మనం పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా బియ్యపిండి మినపిండి కూడా ఒక గిన్నెలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అవి రెండు బాగా మిక్స్ అవ్వాలండి, బియ్యపిండి మినపిండి కూడా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా వేసుకోండి. ఎక్కువగా వేసారంటే ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్చేస్తాయి. పూర్ణాలు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా పిండిలో కలిసే వరకు కూడా అలా గరిటతో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇవి రెండు పిండిలో బాగా కలిసే వరకు కలుపుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరుండలు చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద కొబ్బరికాయ చూపిస్తున్నాను కదా, అది పగలగొట్టుకుని ఇలా చిన్న ముక్కలుగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము అనేది రావాలి. మీరు గ్రైండ్ చేయకుండా తురుముకున్నా సరే పర్లేదండి. నేను ఇలా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను కదా. ఇలా పొడిగా గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా నలిగేలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్ అంతా కూడా మెజర్ చేసుకుందామండి. ఒక కప్పులో వేసుకుని కొబ్బరి తురుము అనేది ఎంత వచ్చిందో మనం చూద్దాం. ఇలా ఒక కప్పు నిండా కొబ్బరి తురుము వచ్చింది. ఇంకా మిగిలిన ముక్కలు కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఈ కప్పు తురుము అనేది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా అలాగే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు ఈ పూర్ణాలను డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఈ తురుము కూడా మెజర్ చేసుకుందామండి. ఇలా 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చింది. కప్పులో వేసుకుందాం. ఇలా 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం తీసుకుందామండి. 1 కప్పు నిండా బెల్లం తీసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు నిండా బెల్లం తీసుకుని అరకప్పు పంచదార తీసుకోవాలి. పంచదార తర్వాత చూపిస్తాను. ఇప్పుడు బెల్లం వేసుకుందామండి. కళాయి తీసుకుని ఆ బెల్లం కళాయిలో వేసేసుకుని కొంచెంగా వాటర్ పోసుకుందామండి. బెల్లం కరగటానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పోయండి. ఎక్కువగా వాటర్ అనేవి పోయకూడదు. బెల్లం కొంచెం తడిసిన తర్వాత గరిటతో బాగా కలుపుకొని కొబ్బరి తురుము ఆ బెల్లం పాకంలో వేసేసుకుందామండి. బెల్లంలో వేసేసుకుని అవి రెండు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం కూడా బాగా కలుపుకుందాం.
ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి. బెల్లం అనేది పాకం రావాలి. అలాగే పాకంలో ఈ కొబ్బరి తురుము అనేది బాగా ఉడకాలి. బాగా ఉడికి దగ్గర పడి కొబ్బరి ఉండలు అనేవి మనకి కరెక్ట్గా రావాలి. పర్ఫెక్ట్గా వచ్చే వరకు కూడా ఉడికించుకుందాం. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు పంచదార వేసుకుందామండి. ఈ బెల్లము పంచదార కూడా పాకం వచ్చి కొబ్బరి తురుము అనేది బాగా ఉడుకుతుంది. అంతవరకు బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఎప్పుడు మనం శనగపప్పుతోనే ట్రై చేస్తూ ఉంటాం కదా, పూర్ణం బూరెలు చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కొబ్బరి పూర్ణాలు చేసుకుని చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయండి. ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి ఉండలు అనేవి మీకు టైం చాలకపోతే ఒకరోజు ముందైనా సరే ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మార్నింగ్ పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఉడికించిన తర్వాత కొంచెం చూసుకున్నట్లయితే బాల్ రెడీ అయ్యింది కదా, కరెక్ట్గా ఉండ చేసుకోవడానికి కరెక్ట్గా వచ్చింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందామండి. దీనిని మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాలు చల్లారనిద్దాం. కొంచెం చల్లారితే చేతులు కాలకుండా మనం పూర్ణాలు అనేవి కొబ్బరి ఉండలు అనేవి ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఇలా కొంచెం సేపు చల్లారాలి. ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకుందామండి. చెయ్యి కాలకుండా ఉంటుంది. అంతిష్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి కొంచెం కొంచెంగా తీసుకుని మన వేళ్ళకి అప్లై చేసుకుని కొబ్బరి ఉండలు అనేవి రెడీ చేసుకుందాం. ఇలా మనకు కావాల్సిన సైజులో కొబ్బరి బాల్స్ అనేవి రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి అంతా కూడా బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. కావాల్సిన సైజులో చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా, మనం సాల్ట్ వంట సోడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పిండి అనేది బాగా పొంగింది చూడండి, క్వాంటిటీ అనేది పెరిగింది కదా. ఇలా చక్కగా పొంగాలండి, సాఫ్ట్గా రావాలి. రుబ్బి పెట్టుకున్న పిండిని ఒక పక్కన పెట్టేసుకుని నానబెట్టుకోవాలండి. లేదంటే వెంటనే పూర్ణాలు వేసామంటే దానిలో బియ్యపు గింజలు నూకలు ఏమైనా ఉంటే పూర్ణాలు అనేవి ఆయిల్లో నుంచి చిటపటలాడి కింద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రమాదం అవుతుంది. అందుకే మనం రుబ్బి పెట్టుకున్న పిండిని ఎక్కువసేపుగా నాననివ్వాలి. అప్పుడే పూర్ణాలు పొంగుతూ వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం చేతిని బాగా తడుపుకోవాలండి. ఇలా తడుపుకుని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండలన్నీ కూడా ఆ పిండిలో వేసుకుని ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని సరిపోతే అన్నీ కరెక్ట్గా వేసుకోండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ప్లేస్ అనేది కావాలి. వాటికి ఎక్కువగా వేసామంటే ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై అవ్వకుండా అతుక్కుపోతాయండి. అందుకే మనం కొంచెం కొంచెంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు కూడా నచ్చుతాయండి. ఇంట్లో ఫ్యామిలీలో అందరికీ కూడా నచ్చుతాయి. ఎప్పుడు మనం చేసుకునే పూర్ణాల కంటే కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ఆయిల్లో నుంచి తీసుకుని ఒక గిన్నెలో వేసేసుకుందామండి. ఇలాగే రుబ్బి పెట్టుకున్న పిండిని అలాగే మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బాల్స్ని కూడా అన్నిటినీ కూడా అలా వేసుకుని పూర్ణాలను రెడీ చేసేసుకుందామండి. కుక్ చేసుకుందాం. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే మీకు చేతులు కాలుతాయని భయపడితే కనుక గరిటతో కూడా వేసుకోవచ్చండి. చారు గరిట ఉంటుంది కదా, గుంట గరిటతో కూడా ఈ పూర్ణాల ప్రాసెస్ అనేది ఆయిల్లో వేసుకుని చేసుకోవచ్చు. ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పూర్ణాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఇప్పుడే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తే మరికొన్ని కొత్త రెసిపీస్తో ఈజీ ప్రాసెస్తో డైలీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.